ప్రొఫైల్ లైటింగ్లలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రకరకాల షేప్స్లలో మనకి ఇక్కడ దొరుకుతుంది, సైజెస్లో అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మన ఫాల్ సీలింగ్ తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు దీంట్లో రకరకాల సైజెస్ అనేవి మనం వాడుకోవచ్చు. దీంట్లో మనం చెప్పినట్టు కూల్ లైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఇవన్నీ కూడా వాడచ్చు. అదేవిధంగా దీంట్లో ట్యూనబుల్ స్ట్రిప్ అనేది కూడా దొరుకుతుంది మనకి. అంటే ఒకటే స్ట్రిప్లో మీరు కూలు, వాము, న్యాచురల్ కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. దీంట్లో రన్నింగ్ స్ట్రిప్ అని కూడా ఉంటుంది, అంటే దాన్ని చేజింగ్ స్ట్రిప్ అని కూడా అంటారు. అది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అది నేను కూడా మీకు చూపిస్తాను. దీంట్లో RGB కూడా మనం వాడుకోవచ్చు, అంటే రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ కూడా దీంట్లో వాడుకోవచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బెడ్రూమ్స్లలో కానివ్వండి, మనకి పార్టీ హాల్లో కానివ్వండి, హాల్లో మనకి గెట్ టుగెదర్ అయినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది RGB స్ట్రిప్ అనేది కూడా. సో ఇవన్నీ కూడా గ్లో లీడర్ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రొఫైల్లోనే ఇవి సర్ఫేస్ మౌంటెడ్ అండి. ఇవి అంటే మనకి ఎక్కడైతే గ్రూ కటింగ్ లేకుండా చేయొచ్చు అనుకుంటున్నామో అక్కడ మనం సర్ఫేస్లో మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా చాలా రకాల సైజెస్ ఉన్నాయి మనకి. ఇందులో 16x16 mm అనే కార్నర్ ప్రొఫైల్ ఉంటుంది కదా, దీన్ని జనరల్గా మనము కిచెన్ క్యాబినెట్స్ దగ్గర వాడతారనమాట. లేదంటే 17x6 mm కూడా దాంట్లో వాడతారు. ఎక్కడైతే ఇలా క్యాబినెట్ వస్తుందో మనకి ఈ ప్లేస్ ఉంటుంది కదా ఎల్ షేప్ ప్లేన్లో, అక్కడ చాలా ఎక్సలెంట్గా ఇది ఫిట్ అయిపోతుంది. 45 degreesలో మనకి ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఎక్కడైతే ఏమైనా ఉన్నా కూడా, ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా అది మంచిగా హైలైట్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా ఇవన్నీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు 7x9 అని ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కబోర్డ్లలో కూడా వాడతారు. 17x6 mm కూడా ఈ ప్రొఫైల్ కూడా మనకి కబోర్డ్లలో వాడతారు. ఇక్కడ మీకు చూసినట్టయితే దీంట్లో డాట్స్ కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఇది 60 LEDs వాడతారనమాట దీంట్లో పర్ మీటర్కి. అదేవిధంగా 120 కానీ 240 LEDs వాడినప్పుడు మనకి ఆ గ్యాప్ అనేది మనకి తెలియదు అనమాట. సో ఇక్కడ మీరు మనకు టేస్ట్ తగ్గట్టు, అంటే మనకి ఎంత ఇల్యూమినేట్ కావాలో దాని ప్రకారం 60 LEDs వాడుకోవాలా, 120 వాడాలా పర్ మీటర్కి, లేదా 240 LEDs పర్ మీటర్ వాడుకోవాలనేది మన చాయిస్ అనమాట. ఒకవేళ గ్లో లీడర్ కన్సల్టెంట్ ఉన్నప్పుడైతే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు చెప్పగలుగుతారు మీ కబోర్డ్లో పెడుతున్నారా, లేకపోతే కిచెన్ దగ్గర పెడతారా, లేకపోతే కోలైటింగ్కి మీరు వాడుతున్నారా, దాన్ని బట్టి చూసి ఏ LEDs వాడితే మనకి పర్ మీటర్ అవైలబుల్ ఉంటుందో, అంటే మనకి బెస్ట్ ఉంటుందో ఆ విధంగా కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల మన కాబ్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఆన్ చేసినప్పుడు లైటింగ్ అంతే కూడా వస్తుంది. ఇక్కడ చూడండి రకరకాల కాబ్లెట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే లేజర్ బ్లేడ్స్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దీంట్లో స్క్వేర్ మోడల్లో ఉంది, ఇక్కడ 4A ఉన్నాయి, ఇక్కడ మీకు ఇప్పుడు 9 వచ్చాయి. అదే ఇంకా 3 మోడల్స్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. మన టేస్ట్కి తగ్గట్టు, మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఈ లేజర్ బ్లేడ్స్ అనేవి కూడా మనం వాడుకోవచ్చు. లైటింగ్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా వస్తుంది. మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా చేయొచ్చు అనమాట. ఈవినింగ్ మనం ఇది వేసినప్పుడు చాలా బాగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ పుల్అవుట్ లైట్ మనం చూసాం కదా, ఇందాక మనం చూసినట్టయితే దీన్ని మనం ఈ విధంగా తిప్పుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని ఆన్ చేసి తిప్పుకోవచ్చు అనమాట. మనకి ఎలా ఎటు కావాలన్నా చూసుకోవచ్చు, లేదా స్ట్రైట్ కావాలన్నా స్ట్రైట్కి పెట్టుకోవచ్చు. లేదు మనకు వద్దని అనుకున్నప్పుడు దీన్ని ఈ విధంగా లోపలికి పుల్ చేసేయచ్చు అనమాట. దీన్ని పుల్అవుట్ లైట్ అంటారు. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది చూసారు కదా చిన్నది, ఈ విధంగా వస్తుంది మనకి. ఇది చిన్న మనకి ఏదైనా ఒక దేవుడిది కానీ ఆబ్జెక్ట్ కానివ్వండి, మనకి ఎక్కడన్నా కావాలి అనుకున్నప్పుడు వీటిని ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మళ్ళీ వద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని లోపలికి అనుకోవచ్చు, ఈ విధంగా లోపలికి అనుకోవచ్చు. సో ఇలాంటి లైట్స్ అన్నీ కూడా మనకి గ్లో లీడర్లో అందుబాటులో ఉంటాయి.